హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మటన్కు చికెన్కి మించిన అధిక ప్రోటీన్ ఉన్న మష్రూమ్స్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము తెచ్చుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మనము కట్ చేసుకొని ఈ నీళ్ళలో వేయాలండి. గోరువెచ్చని నీళ్ళైనా తీసుకోవచ్చు అనమాట. మీరు మష్రూమ్స్ను వేసి మష్రూమ్స్ మీద ఎవరం తెచ్చుకున్నా కూడా వీటి మీద చూడండి బ్లాక్గా చుక్కలుగా ఉంటుంది. ఆ బ్లాక్నెస్ పోయేంత వరకు అయితే మనము చేతితో ఎక్కువ గట్టిగా నొక్కకుండా ఈజీగా వాటి మీద బ్లాక్స్ పోయేంత వరకు కూడా వీటిని మొత్తం కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడా చూడండి ఒక్కొక్కటి తీసుకొని నీట్గా ఇలా వేళ్ళతో శుభ్రం చేస్తూ వీటిని నీట్గా వాష్ అయితే చేసి మనము పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇలా వాష్ చేయడం వల్ల ఈ బ్లాకీస్తో అలా పెట్టుకొని మనము బిర్యానీని అయితే తయారు చేసుకోవద్దు. ఇప్పుడు వీటిని అన్నిటి కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మష్రూమ్స్ని అయితే ఒకటిగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్ని మధ్యలోకి అయితే కట్ చేయాలి. మధ్యలోకి కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ అయితే హీట్ ఎక్కనివ్వాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చూడండి నెయ్యినైతే వేయాలి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యినైతే కరగనివ్వాలి. నెయ్యి వేసిన తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒట్టి నెయ్యితోనే చేయొద్దు ఈ బిర్యానీని. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత మనము ఒక 2 పెద్ద ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి చూడండి ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 యాలకులు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి కొద్దిగా ఫైన్గా వేయించుకోవాలి. అలాగే సాజీరా కూడా ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని మనము ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించిన తర్వాత చూడండి రెడ్గా పండిన ఒక 2 టమాటోస్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత టమాటోస్ మొత్తం కూడా మగ్గిపోవాలి ఫ్రెండ్స్, మెత్తగా వేగిపోవాలన్నమాట టమాటోస్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చూడండి ఒక 5 పచ్చిమిర్చిని చిల్లికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేగిపోవాలన్నమాట. పచ్చిమిర్చి వేగిపోయేంత వరకు వెయిట్ చేయండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి చూడండి ఒక 1/2 కప్పు వరకు అయితే పెరుగునైతే యాడ్ చేసుకుందాము. పెరుగును యాడ్ చేసి పెరుగు కూడా కొద్దిగా కుక్ అయ్యేంత వరకు అయితే అంతా మొత్తం కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే ఒక గుప్పెడు పుదీనా తరుగు కూడా వేసుకొని ఇవి రెండింటిని బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఇవి రెండైతే బాగా మగ్గిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి రెండు చక్కగా కుక్ అయిపోవాలి. ఒకవేళ మీకు కొద్దిగా టైం పట్టేపాటైతే మాత్రం కొద్దిగా మనము మూత పెట్టుకొని వీటిని మనము స్లిమ్లో కుక్ చేసేసుకుంటే కొత్తిమీర పుదీనా చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను కొద్దిగా మూత పెట్టి ఒక 1/2 సెకండ్ అయితే కుక్ చేస్తాను. మెత్తగా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిన వీటిలో మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాం. మష్రూమ్స్ని యాడ్ చేసేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మష్రూమ్స్ని కలిపిన తర్వాత మనం ఎక్కడ కూడా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ అయితే ఎక్కువ ఉడకనివ్వకూడదు, ఎక్కువ కూడా కలపకూడదండి, ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కువ నొక్కుతూ అయితే కలపొద్దు, మష్రూమ్స్ త్వరగా మనకు కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని మష్రూమ్స్కు మసాలాలంతా పట్టేలాగా ఒక 1/2 సెకండ్ అయితే కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఈ మష్రూమ్స్కు సరిపడా ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గరం మసాలా అండి, ఒక స్పూన్ గరం మసాలాను కూడా
యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి, ఇక్కడ నార్మల్ బియ్యంతో నేను బిర్యానీ తయారు చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్లయితే 1 గ్లాసు బాస్మతికి 1.25 గ్లాసు వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఇప్పుడు ఎసురుకు తగ్గట్ట సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఎసురు మొత్తం కుక్ అయిపోవాలి ఫ్రెండ్స్. కుక్ అయిపోయిన తర్వాత బియ్యం మసురుతున్నప్పుడు బియ్యం యాడ్ చేయాలి. అది స్కిప్ అయిపోయింది. నేను ఇప్పుడు బియ్యాన్ని మీకు చూపించి మూత పెట్టి కుక్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఈ బిర్యానీని రెడీ చేసుకోవాలి. మీకు కొద్దిగా ఎసురు ఉన్నంత వరకు అయితే కుక్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని స్లిమ్లో మనము మగ్గించుకుంటే చక్కగా బిర్యానీ మెత్తపడకుండా మీకు పొడి పొడిగా తయారైపోతుంది అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హై ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అనమాట ఇది. మటన్ను చికెన్ని మించి ఇదైతే ఉంటుందండి. ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది కదా, మీరు సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా అయితే మష్రూమ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మరి మీరు చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన కంపల్సరీగా మా వీడియోస్ అయితే ప్రమోట్ చేయబడతాయి. చాలామంది అయితే ఈ రెసిపీస్ని అయితే ట్రై చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.